మరొక సద్భక్తుడు అడుగుతున్నాడు, బ్యాచిలర్స్ ధర్మంగా ఎట్లా సెక్స్ కోరికలు తీర్చుకుంటారు, బ్యాచిలర్స్ ధర్మంగా ఎట్లా సెక్స్ వల్ల అనుభూతిని పొందుతారని అడుగుతున్నారు ఆయన. పెళ్ళి కాని వాళ్ళనే బ్యాచిలర్స్ అంటారండి? బ్యాచిలర్ అని పెళ్ళి కాని వాళ్ళని అంటారా? మీరు అడిగిన ప్రశ్నకు పెళ్ళి కాని వాళ్ళు ఎలా కామ కోరికలు తీర్చుకోవచ్చును అంటే, అన్యమైన మార్గములు ఎన్నో ఉన్నాయి. శివ నేను ప్రత్యేకంగా ఇప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు భావప్రాప్తిని, సంభోగ ప్రాప్తిని, లైంగిక ప్రాప్తిని, మీకుండేటటువంటి కామభావ ప్రాప్తిని పొందాలనుకున్నప్పుడు మీకు మైండ్కు, మీ యొక్క బుద్ధికి, మీ ఆలోచనకు అనుసరణీయమైనటువంటి ధర్మంలో మీరు సుఖపడవచ్చు. 3 నియమాలు ప్రధానం. సమయపాలన చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోలో చెప్పాను. పగటిపూట పుణ్యమైనటువంటి ముహూర్తాల్లో, పుణ్యతిథుల్లో, పర్వదినాల్లో, పవిత్రమైనటువంటి ధర్మములో అనగా మంచి దినాల్లో వలదు. పుట్టినా దాన్ని తొక్కి పట్టండి, వలదు. సమయపాలన ముఖ్యం. అర్థమైందా? పగటిపూట ముఖ్యం. రెండవది, నీవు ఎప్పుడు ఏ విధంగా సుఖపడ్డను అది నీ భావస్వేచ్ఛ, నీ స్వతంత్రమైన హక్కు. వీర్యపు చుక్క నేల మీద పడిందా అది పాపం. పడకుండా జాగ్రత్త పడు. ఏమయ్యా విను, అర్థమైందా? ఎందుకంటే దాని విలువ నీకు తెలిస్తే నా భావంలో సత్యం నీకు అర్థమవుతుంది. జస్ట్ అది ఒక బ్లడ్ లాంటిది, ఉమ్మిస్తే ఉమ్ము లాంటిది, జొల్లు లాంటిది ఏదో అనుకుంటే అది నీ విఘ్నత, నీ గొప్పతనం. శివోహం. నేను ఆధ్యాత్మికవాదిని, ధార్మికమైన వ్యక్తిని, ఎన్నో ఆధ్యాత్మిక మూల విశ్లేషణలు తెలుసుకున్నవాడిని కాబట్టి దాన్ని చూసే ధర్మంలో నేను చూస్తున్నాను కాబట్టి దాని విలువని నీకు చెప్తున్నాను. బ్యాచిలర్ అన్నావు కాబట్టి కింద పడకుండా జాగ్రత్త పడు. ఇంకా నీవే విధంగానే సుఖపడు, నీ ఇష్టం. బ్యాచిలర్ అన్నావు కాబట్టి ఏ బంధుత్వ బాంధవ్యం లేకుండా అన్యమైన వాళ్ళతో సంభోగం కలిగకూడదు, చేయకూడదు. సుఖపడు. అర్థమైందా? అనగా బ్యాచిలర్స్ సుఖపడడానికి ఉన్నది ఒకే ఒక మార్గం. అందరికి అర్థమయ్యే ఉంటుంది, అవగతమయ్యే ఉంటుంది. ఏమిటి? స్వయం వ్యక్త అనుభూతి. తనే వ్యక్తపడాలి, తనే అనుభూతి చెందాలి. ఇంకా విప్పి చెప్పడం నా వల్ల కాదు. పడండి. ఎలా? సమయం. చూడండి, ఒక కుండలో నిండుగా నీళ్లు నింపి కొన్నాళ్ళు ఉంచండి, ఒక కుండలో వెలితిగా నీళ్లు నింపి కొన్నాళ్ళు ఉంచండి. కుండలో ఒక మార్పు కనబడుతుంది. నిండుగా నీళ్ళతో ఉన్న కుండలో ఒక రకంగా మార్పు కనబడుతుంది, వెలితిగా ఉండే నీటితో ఉండే కుండ ఒక రకంగా మార్పుతో కనబడుతుంది. శరీరంలో నీ సమస్త జీవనాడుల చెంతన వీర్యపు ధర్మం ఇమడగలగాలి. అది మొత్తం ఫుల్ఫిల్ కాకన ముందే నువ్వు కారగొట్టుకుంటావు. ఇంకా నీ శరీరం పూర్ణత్వం ఎప్పుడైనట్టు, పరిపూర్ణం ఎప్పుడు చెందినట్టు? నవనవ నాడుల్లో, సర్వేంద్రియాలలో, సర్వ శరీర అవయవములలో అన్నిటిలో నిబిడీకృతమై ఉన్నటువంటి దివ్య తేజో పదార్థమే వీర్యం. తినే పదార్థానికి అనుగుణంగా అది శరీరంలో ఉత్పన్నమై ఏ ఏ గ్రంథికి, ఏ ఏ అవయవానికి చేరాలో ఆ అవయవానికి చేరుతుందండి. ఈరోజు స్కలించుకున్నావు, అది మళ్ళీ ఫుల్ఫిల్ అయ్యే వరకు నువ్వు ఆగు. వెంటనే పాల్పడితే ఎట్లా? అర్థమైందా? అందుకే మన పెద్దలు ఏం చేశారంటే, శరీరం పూర్ణ చైతన్యాన్ని సంతరించుకోవడానికి మండల కాలం పడుతుందని ఆయుర్వేదంలో మన వాళ్ళు రీసెర్చ్ చేసి, ఏ దీక్షను చేసినా 41 రోజు మండల కాలం పవిత్రంగా ఉండురా, నీ శరీరం మొత్తం పునరావృతంగా జీవ చైతన్యం నింపుకుంటుందని 41 రోజు పెట్టారు. అమ్మో, 41 రోజు ఈ రోజు చేసుకుంటే 41 రోజు ఆగాల, మా ప్రాణం పోతుంది అనుకుంటే. నవ్వుతారేంటి? ఆయన అడిగాడు, నేను చెప్తున్నానండి, సిగ్గు లజ్జ ఇడిసి. మరి నవ్వుతే ఎట్లా? 41 రోజు మేము ఆగలేమండి బాబోయ్ అనుకుంటే అందులో సగం చేయండి. ఎంత? 21 రోజు, అర్ధమండలం. అమ్మా, అర్ధమండలం ఆగాల, మా వల్ల కాదండి అనుకుంటే అందులో సగం చేయండి. ఎంత? అది ఈరోజు కోల్పోయావు, ఈరోజు ఏదో చేసుకున్నావు, బాగుంది, ఓ 11 రోజులు ఆగి మళ్ళీ దాడి చేయి. 11 రోజులకు మళ్ళీ దాడి చేయి. ఎవరి మీద? ఎవరి మీద దాడి చేస్తారు? మీ మీద మీరే దాడి చేసుకుంటారు. బ్యాచిలర్స్ చేసేది గదేగా, ఇంకేమైనా చేస్తారా? నువ్వు బ్యాచిలర్స్ గురించి అడిగావు. నవ్వుతున్నారు ఏంటండి? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? అయ్య బాబోయ్,
ఉండండి, ఆయన అడిగాడు కాబట్టి. 11 రోజులకు ఒకసారి మీ మీద మీరు దాడి చేసుకోండి. సెల్ఫ్ ఎజాకులేషన్, సెల్ఫ్ మర్డర్. ఏమండి, మీ పాటికి మీరు ఏదో ఏదో కామ ప్రేరేపితులై దేనికో ఆకర్షితులై మీరేదో చేసుకుంటారనుకుంటున్నారేమో కానీ అది ఎంతవరకు సబబు కాదు. అందుకే పూర్వం పెద్దలు మోటోళ్ళైనా, అక్షర జ్ఞానం లేని వాళ్ళైనా, అనామకులైన పల్లెటూళ్ళల్లో మూతి మీద మీసం వచ్చింది, వానికి మొగతనం వచ్చిందంటే ఏదో జంతకదాకా పొంతం చూసి పెళ్లి చేసేవాడు. అంటే అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా మెచ్యూర్డ్ కాని అమ్మాయి, అనగా పసిపిల్ల. అత్తారింటికి వచ్చిన తర్వాతనే రజస్వాలు అయ్యేదంట. మా అవ్వ చెప్పేది ఈ విషయం. అంటే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళని గొంతు కోసేయమంటావా అనొచ్చు పెద్దలు కొంతమంది. ఆ పాపప్పని నేను చేయమనట్లా. వీడు నియంత్రణలో ఉండేవాడు, అనగా నాకు పెళ్ళయింది, నా పెళ్ళాం ఉంది ఇంట్లో, అలా చూసి తృప్తి పడేవాడు కానీ పిచ్చి పిచ్చి పనులు చేసేవాడు కాడు. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతుందో ఏమో పోంపా, అది అయ్యే కాలం అయింది, ఇప్పుడు నేనేం చేసుకోవడం అని వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసేసుకుంటున్నారు. ఏమండి, అంతేగా? అంతేనా? అలా మా అవ్వ అత్తింటికి పోయిన తర్వాత రజస్వాలైన ఏడాదిన్నర తర్వాత మా తాత మా అవ్వతో కలిసిండు. అది సృష్టి ధర్మం. ఆ కాలం వాళ్ళకు ఒప్పింది, నడిచింది, అయిపోయింది. అలా బ్రతికేశారు. ఏమండి, అవునా? ఇప్పుడు బ్యాచిలర్స్ పరిస్థితి ఏంది? తృప్తి పడండి. మరీ మీ గొంతులు వచ్చేంత పాపిష్టం నేను గాను. మొన్న ఒక ఆయన అన్నాడు, ఆయన అన్న మాటలో కూడా వాస్తవం ఉంది. ఏమండి, లేనిపోని నియమాలు పెడుతూ ఉండడం వల్లనే వేశ్యాగృహంలో సంఖ్య పెరిగిపోతుంది, రెడ్ లైట్ ఏరియాలు పెరిగిపోతున్నాయి అంటున్నాడు. ఉండొచ్చుగాక, నేనేం దానికి కాదనట్లా. పెరిగిపోవడానికి కారణం కూడా మన నియంత్రణలే, అనగా మన రిస్ట్రిక్షన్స్. జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకో, సంపాదించి పెళ్లి చేసుకో, ఆస్తులు గడించి పెళ్లి చేసుకునేట వాళ్ళకే వాడు ముసలిగా అయిపోతాడు. అంతవరకు ఆపుకోలేపక వాడు ఏదో దారులు దొక్కేస్తాడు. మరి నియమాలు పెట్టింది ఎవరు? ధర్మంలో చెప్పిన నియమాలు పాటించమను. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానమే ఉండదు సమాజంలో. బ్యాచిలర్ అనేవాడు తయారుగాడు. అసలు మీసం గడ్డం వచ్చిందంటే సరే కట్టేస్తే అయిపోతుంది. అర్థమైందా? తృప్తి పడండి, పద్ధతిగా ధర్మంగా తృప్తి పడండి. ఇప్పుడు ఉదాహరణకి భోజనం చేయకుండా నిరాహారిగా ఉండమని జగతిలో ఏ బుద్ధిమంతుడు చెప్పడు. పుట్టిందే తిని సావనింకే. ఏం తినాలే? ఆరోగ్యవర్ధకమైనవి తిను, ఆయుర్వర్ధకమైనవి తిను, ఐశ్వర్యవర్ధకమైనవి తిను, చల్లగా బతుకు. సంభోగం చెయ్యవద్దు, సుఖపడవద్దు అని ఎవరు చెప్పలే. కామశాస్త్ర పితామహుడైనటువంటి వాత్సాయనుడే చెప్పాడు. ఏంటి? స్వయం వ్యక్త భావప్రాప్తి గురించి. మీ భాషలో చెప్పాలంటే హస్తప్రయోగం, ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే మాస్టర్బ్యూషనా? నాకు ఇంగ్లీష్ రాదండి. మీ భాషలో చెప్పాలంటే, అంటే ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ఆయననే చెప్పాడు. ఏమని? ఇక్కడ ఆహార ధర్మములు చెప్పినట్లనే ఇక్కడ సంభోగ ధర్మాలు కూడా చెప్పాడు. చూడరా, సుఖపడు, నేను కాదనను, ధర్మంగా. దీన్ని వృధా చేసే కోణం లోపల ఒక ధర్మం పాటించు, దీన్ని వాడే కోణంలో ఒక ధర్మం పాటించు. నీకుగా నీవు దాన్ని తీసేస్తున్నావు కాబట్టి తీసే కోణంలో కూడా ఒక ధర్మం పాటించన్నారు. ప్రతీదీ ఇప్పి చెప్తే బాగోదండి. మీకేమైనా సందేహాలు ఉంటే నేను చెప్తానులేండి తర్వాతకు. బ్యాచిలర్స్ అని అడిగారుగా, ఎవరి మీద వాడే దాడి చేసేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు, తెలుసో తెలియకో కదా. అది దయచేసి గమనించగలరు. బ్యాచిలర్స్ కూడా సుఖపడండి, పద్ధతిగా సుఖపడండి. పద్ధతి తప్పితే ఏం జరగదండి, రెండే జరుగుతాయి. ఏంటి? మొట్టమొదటి ఏం తెలుసా? ఏ వ్యక్తికైతే పూర్ణ ఐశ్వర్య కళలు ఉంటాయో వాడు డబ్బులో అగ్రస్థానంలో ఉంటాడు, వ్యాపారంలో అగ్రస్థానంలో ఉంటాడు, పలుకుబడిలో అగ్రస్థానంలో ఉంటాడు, అధికారికంలో అగ్రస్థానంలో ఉంటాడు. ఐశ్వర్య కళలు ఎక్కడ ఉంటాయంటే ఆరా లెవెల్స్లో దాగి ఉంటాయి. ఆరా లెవెల్స్లో అదొక కళ. ఎక్కువ శాతం వీరియస్ కళనం చేసుకున్న వానికి ఆరా మైనస్ అయిపోతుంది, దాంట్లో జీవ కళలు తగ్గుతాయి, అందులో ఐశ్వర్య కళలు పోతాయి. ఇక వాడు బయట పోయి సంకనాకు వస్తాడు, ఏం చేసుకోడు, మళ్ళీ నెత్తికోకడం మొదలు పెడతాడు. ఏం చేస్తే నేను ఎక్కడ పోయినా డబ్బు అంటాడు, ఈడ పోగొట్టుకున్నది తెలీదు. ఇంకొకటి జరుగుతుంది, అనారోగ్యం
ఆరోగ్యం నశ్వరం చెంది అనారోగ్యం దాపురిస్తుంది. అందుకే పద్ధతి. అవునా కాదా? ఏడబడతాడ చెత్త వాడేయొద్దని స్వచ్ఛ భారత్ మిషన్ తెచ్చాడు నరేంద్ర మోదీజీ. ఏడబడతాడ చెత్త వాడేయొద్దు అంటారు, మరి ఏడబడతాడు దీన్ని ఎందుకు పడేస్తారు? ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పడేస్తారు? చెత్తని గౌరవిస్తున్నారు, దీన్ని గౌరవించరా? ఏమండి? చెట్లల్లో అవే, పొదల్లో అవే, బాత్రూంలో అవే, బెడ్రూమ్లో అవే, బెడ్ మీద అవే, ఏడబడితే అవే. ఏంటి? స్వయం వ్యక్త అనుభూతి, సెల్ఫ్ మర్డర్. చెత్తకు ప్రాధాన్యం ఇచ్చారుగా, డస్ట్బిన్లో చెత్త వేయండి. వీర్యం కూడా ఒక ధర్మం ఉన్నది. యోని అందే వీర్యంను స్ఖలించుడి. లేనోళ్ళ పరిస్థితి ఏంది? బ్యాచిలర్స్ పరిస్థితి అంటే శివో. బ్యాచిలర్స్ కూడా ఒక పద్ధతి ఉండండి ప్రదీప్ గారు. బ్యాచిలర్స్ కూడా ఒక పద్ధతి ఉంది. అయ్యో చెప్దాం ఇక. సల్లకొచ్చి ముంత దాచుకోవడం ఏంటి? తనకు తానుగా తృప్తిపడి తను ఏదన్నా స్ఖలించుకున్న ఎడల ఆ స్ఖలింపబడ్డటువంటి తేజో పదార్థం ఏదైతే ఉన్నదో బ్రహ్మ పదార్థాన్ని నేను అలాగే వాడతాను. మీరంటారు వీర్యమని, పాడుగాల. వీర్యం అనే పదానికి అర్థం తెలిసి ఎవరికన్నా? వీరత్వ కళలతో నిబిడీకృతమై ఉన్నది కాబట్టి వీర్యం. అది ఎక్కువ కోల్పోయిన వాళ్ళలో వీరత్వం ఉండదు. జంకుతనం ఉంటుంది, భయపడే గుణం ఎక్కువ ఉంటుంది, కంగారు పడే గుణం ఎక్కువ ఉంటుంది, మనస్సు నియంత్రణలో ఉండదు, బుద్ధి నియంత్రణలో ఉండదు. వీరుడైతేనేమో ధైర్యంగా ఉంటాడు, వాడు వీరుడా? ధీరుడు. అలా స్ఖలింపబడ్డటువంటి ఆ దివ్య తేజస్సును, ఆ చైతన్యాన్ని ఏదో ఒక గుడ్డతో పులిమి దాన్ని ఉతికి ఆరవేయాలి. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ మహాపాపం. అలా ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడో పడితే అక్కడ చేసేసారనుకోండి, దాని మీద బల్లి మూత్రం పోసిందనుకోండి, తర్వాత నీ పరిస్థితి గోయిందా. దాని మీద తొండ బాకిందనుకోండి, తొండ మూత్రం పోసిందనుకోండి, తర్వాత నీ జీవితం సంకనాగిపోతుంది. దాని మీద నాగుపాము వాకిందనుకోండి, నాగుపాము వెళ్ళిందనుకోండి, దాని తర్వాత నీ వంశం అంతా భయానకం. పోనీ అదే ప్రదేశంలో ఇంకొక చర్య జరిగిందనుకోండి, అయిపోయా, మొగోన్ పాయని తుంగలో బాయ్. చాలా ఉన్నాయి ఇందులో, మీకు తెలియదు. ఎలా? ఒక బ్యాక్టీరియా ఫార్మింగ్ ఉన్న ప్లేస్లో ఒక గుడ్డను పడేసావు, మళ్ళీ తెచ్చి ఆ గుడ్డను తొడుక్కున్నావు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా నీకు అటాక్ అవుతుందా లేదా? అవునా? రాహు గ్రస్తించిన ప్రదేశంలో కనుక నువ్వు హస్తప్రయోగం చేసుకొని వీర్యాన్ని స్ఖలించుకున్నావు అనుకోండి, ఎక్కడనో పొదలనో, కొండలనో, గుట్టలనో, ఎక్కడనో ఆ ప్రదేశమునందు పడ్డటువంటి ఆ ధర్మమునకు ఆ రాహు నిన్ను ఆవహించక తప్పదు. పడు, ఇంకా ఆ బాధలు ఎంత పడతావు. అందుకే ఓ పద్ధతిగా హస్తప్రయోగం చేసే ప్రియులకు అందరికీ గుడ్డ ప్రధానం. ఏడుకైనా గుడ్డ వెనకేసుకొని వెళ్ళండి. తర్వాత దాన్ని సబ్బు పెట్టి మంచి ఉతికి ఆరకేయండి. పచ్చిగా సిగ్గు లజ్జ ఇడిచి మరీ చెప్పాల్సి వచ్చింది నీకోసం.